హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జూలై 30కి నేను ట్యూస్డే రోజు నిమ్మకాయ వాటర్ ఎప్పుడు పెడుతూ ఉంటాను కదా, ఆ రోజు నిమ్మకాయ వాటర్ మారుస్తూ మళ్ళీ ఫ్రెష్గా పెట్టాను. ఈరోజు ఆగస్టు 10th. ఈరోజు వరకు కూడా ఎంత ఫస్ట్ టైం పాజిటివ్ వైబ్స్ ఎంత చక్కగా కనిపించాయో మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను. నిజంగా ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ ఎలా పోయిందనేది మీకు ఈ వీడియోలో అక్షరాల్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదంతా మీరు వీడియో కోసం అనుకుంటే మాత్రం నేను ఏమీ చేయలేను. నిజంగా మా ఇంట్లో జరిగే చెడు పోయి చాలా చక్కగా మంచి పాజిటివ్ వైబ్స్ అయితే కనపడ్డాయి. నిజానికి నేనైతే 100% నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక 2-3 డేస్కే పాడైపోయిన నిమ్మకాయ ఇప్పుడు 10 డేస్ అయినా కూడా పాడవకుండా ఉంది. అలాగే కొన్ని మంచి విషయాలు కూడా జరిగాయి. ఇది మారుస్తున్నాను నేను జూలై 10కి మార్చే ముందు. ఇవి నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా మీకు షేర్ చేశాను కదా. మేము అది వాడిన తర్వాత ఆ వాటరు పాడైపోయిన తర్వాత ఇలా సింక్లో పడబోసి ఆ నిమ్మకాయ ఏ మొక్క మొదట్లోనో ఎవరు తొక్కని ప్లేస్లోనో వేసేసుకోవాలి. నేను అందుకే ఇది కూడా చూపిస్తున్నాను. ఇలా అయిపోయింది అప్పుడు. ఇది మార్చే ముందనమాట. ఇప్పుడు జూలై 30కి నేను మార్చాను కదా, ఇప్పుడు ఆగస్టు 10th వరకు కూడా కొంచెం కూడా పాడవకుండా ఎలా ఉందో అది కూడా మీకు చూపిస్తాను. మనం అదే గ్లాస్ని మంచిగా నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ యథావిధిగా ఫ్రెష్ వాటర్ ఫిల్ చేసుకొని ఇంకా రాక్ సాల్ట్ వేసేసుకొని యథావిధిగా అక్కడ పెట్టాను. ఇది నేను అందుకే పర్టికులర్గా డేట్ చెప్తున్నాను. ఇది జూలై 30కి పెట్టాను. ఆగస్టు 10th వరకు స్టిల్ ఈ డే వరకు కూడా బాగానే ఉంది. ఎందుకంటే నేను మధ్యలో ఇంకా కొంచెం ఆటంకం వచ్చి పూజ చేయడం మనం మానేస్తాం కదా. ఇంకో 1 వీక్ వరకు నేను ఇల్లు డస్టింగ్ చేస్తూ ఇంకా చేయలేదు. ఆ తర్వాత ఇంకా నేను రేపు సండే రోజు మార్చుకుంటాను. సండే రోజే మారుస్తాను. అందుకని చెప్పేసి ఇంక నేను ఇప్పటివరకు మారవలేదు. సండే కానీ ట్యూస్డే కానీ ఫ్రైడే కానీ ఏ రోజు కుదిరితే ఆ రోజు. ఇంకా నిన్న శ్రావణ శుక్రవారం కదా, అందుకని చెప్పేసి నాకు కుదరక నేను మార్చలేదు. పూజ చేసుకుంటున్నానని కొంచెం శుక్రవారం ఎక్కువ చేసుకుంటాం కదా. ఇది ఇక్కడ ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే అంటే మన గుమ్మానికి ఆపోజిట్గానే ఉండాలి. ఎదురుగా ఎవరైనా వస్తే ఎదురుగా కనపడే విధంగా ఇలా చేయడం వల్ల ఏంటంటే మా ఇంట్లో ఉన్న నెగిటివ్ అనేది చాలా వరకు తగ్గిపోయిందని నేను అక్షరాలు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ తర్వాత చూడండి, ఇప్పుడు ఆ రోజు పెట్టింది ఇంకా నేను మార్చలేదు. చూడండి ఈరోజు స్టిల్ ఇప్పుడు తీశాను. నేను జస్ట్ ఈ వీడియో అప్లోడ్ చేసే ముందు తీశాను. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. అసలు ఆ నిమ్మకాయ కానీ వాటర్ కానీ కొంచెం కూడా చేంజ్ అవ్వలేదు. ఎంత చక్కగా అనిపించింది. అందులో ఒక చిన్న ఇన్స్టెక్ ఏదో పడింది అంతే తప్ప అసలు కొంచెం కూడా. ఎగ్జాక్ట్గా జూలై 30కి ట్యూస్డే రోజు నేను టెంపుల్కి వెళ్ళేసి వచ్చి పెట్టాను. ఇంక ఇప్పటి వరకు నేను అసలు మార్చాలి. రేపు సండే రోజు మార్చాలి. చాలా మంచిగా అనిపించింది. ఇది పెట్టిన తర్వాత కూడా కొన్ని ఇంట్లో కూడా చెడు విషయాలు ఎలా, నెగిటివ్ ఎనర్జీ ఎలా మన ఇంట్లో వ్యాప్తి చెందిందో ఆ తర్వాత కూడా కొంచెం మాకు పాజిటివ్ ఎనర్జీ కూడా వచ్చింది. పాజిటివ్ వైబ్స్ కూడా వచ్చినాయి ఇంట్లోకి. దాని ఫలితమే ఇదని నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఈ సాల్ట్ దీపము, ఈ నిమ్మకాయది సాల్ట్ వేసి పెట్టడం ఇవైతే నిజంగా చాలా మంచివని నేను అక్షరాల నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు మంచి జరిగింది కాబట్టి. అది చెడు జరిగినప్పుడు మీతో ఎలా షేర్ చేశానో మంచి జరిగినప్పుడు కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఉప్పు దీపం పెడతాం కదా, ఆ ఉప్పు దీపం వాడిన తర్వాత దాన్ని ఇట్లా సింకులో వేసేసుకోవాలి. ఎక్కడ మొక్కలు కానీ ఎవరు తొక్కే ప్లేస్లో కానీ వేయకుండా ఇలా సింకులో వేసేసుకుంటున్నాను. వాడిన తర్వాత చాలామంది అడిగారు ఉప్పుని ఏం చేయాలని. నేను అప్పుడు వీడియోలో పెట్టిన తర్వాత ఇది నెక్స్ట్ డే సాటర్డే రోజు, ఫ్రైడేనే వేయకూడదు. సాటర్డే రోజు మనం పూజ చేసి తీసి పక్కన పెట్టుకుంటాం కదా, ఆ రోజు అనేది సింకులో వేసేసుకోవాలి. లేదంటే ఏదైనా మీ దగ్గర నదులు ఏదైనా చెరువులో ఉంటే అందులో కూడా వేసుకోవచ్చు. ఈజీగా అయితే మనకి ఇంట్లో సింకులో వేసుకుంటాం. మళ్ళీ నిన్న ఫ్రైడే కదా, నిన్న ఫ్రైడే రోజు మళ్ళీ అందుకే నేను మళ్ళీ సాల్ట్ నిమ్మకాయది వాటర్ మార్చలేదు టైం లేక. నిన్న ఏంటంటే మొత్తం నేను సాల్ట్ దీపం, ఆగ్నేయ దీపం, కొంచెం శుక్రవారం ముగ్గులు వేసుకోవడం, గడపకు అన్నీ అంటే ముగ్గులు వేసుకోవడం కొంచెం ఎక్కువ ఉంటుంది కదా. శ్రావణ శుక్రవారం ఎక్కువ పని ఉందని చెప్పేసి యాక్చువల్లీ నిన్ననే మార్చుకోవాలి. అయితే సండే కూడా మార్చుకునే టైం ఉంటుంది కాబట్టి నేను రేపు మార్చుకుంటాను ఆ నిమ్మకాయ నీళ్ళు. అయితే స్టిల్ ఇంకా నిమ్మకాయ వాటర్ చాలా బాగున్నాయి ఫ్రెష్గానే. అంటే దాంట్లో అంటే కలర్ మారడము, నిమ్మకాయ పాడైపోవడం అలాంటివి ఏం లేవు కాబట్టి. అలాగే యథావిధిగా నిన్న
శ్రావణ శుక్రవారం రోజు మళ్ళీ ఈ సాల్ట్ దీపం అయితే పెట్టాను. అంటే దానికంటూ కొన్ని వారాలను పెట్టుకుంటాం, 16 వారాలు, 21 వారం, 9 వారాలు అనేది ఉంటుంది. నేను అట్లా కొన్ని వారాలు పెట్టుకున్నాను కాబట్టి ఇంకా ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటాను. ఇది నా శ్రావణ శుక్రవారం రోజు పూజ ఈ విధంగా చేసేసుకున్నాను. కానీ నాకు మంచి జరిగింది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా అందులో పోయేది ఏమీ లేదు. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్స్, మంచి విషయాలు జరగాలంటే తప్పకుండా పెట్టుకోండి. ఇవి పెట్టుకుంటే జరుగుతాయంటే ఖచ్చితంగా జరుగుతాయి. మనం నమ్మాలి. నమ్మకుండా అవి పెడితే జరుగుతాయి అని అట్లా మూర్ఖంగా ఉంటే మాత్రం ఎవ్వరేం చేయలేదు. నేను నమ్మి చేశాను కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది. అందుకే మీకు షేర్ చేస్తున్నాను. ఎందుకంటే మాకు బిఫోర్ కొంచెం ఇంట్లో నెగిటివ్ వైబ్స్ ఎలా ఉన్నాయో ఇవి పెట్టిన తర్వాత కూడా పాజిటివ్ వైబ్స్ కూడా అలాగే కనిపిస్తున్నాయి. రిజల్ట్ కనిపిస్తుంది. ఈవెన్ సాల్ట్ దీపం కావచ్చు, లేదంటే ఇవి ఉప్పు నిమ్మకాయ కావచ్చు, గుమ్మాల దగ్గర ఉప్పు, నరదిష్టి ఇదంతా ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు షేర్ చేశాను కూడా. మా కారు కొన్న తర్వాత విపరీతమైన నరదిష్టి దాకిందనేది ఇవి పెట్టడం వల్ల నెమ్మదిగా తగ్గుతుందని కూడా నేను నమ్ముతున్నాను. అదే మీకు షేర్ చేస్తున్నాను. నిన్న శ్రావణ శుక్రవారం రోజు గడప తల్లిని ఈ విధంగా పూజించుకొని ముగ్గులు వేసుకొని ఎంత మంచిగా అనిపించిందంటే, శుక్రవారం కదా కమలం ముగ్గు వేసుకున్నాను. చాలా బాగుంది. ఎంత చక్కగా అంటే పెద్దగా వస్తుంది కమలం ముగ్గు. చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. ఇది ఆల్రెడీ 8:30కి తీసాను. అప్పటికే నా దీపం నిండుకుంది కూడా తులసమ్మ దగ్గర. ఎందుకంటే ఎర్లీ మార్నింగే పూజ అయిపోయింది కాబట్టి. ఆ తర్వాత గడప అనేది పిల్లలు వెళ్ళిపోయాక పూజించుకుంటాను. ఎందుకంటే పొద్దున్నే నాకు టైం సెట్ అవ్వదు కాబట్టి పూజ అనంతరమే తర్వాత పిల్లలు వెళ్ళిపోయాక పూజించుకుంటాను. ఈ ముగ్గులు ఇవన్నీ చూడండి ఎంత బాగుందో, చాలా కళాకాంతిగా కనిపించింది. శ్రావణ మాసం అంటేనే ఇంట్లో ఎంతో హడావిడిగా సందడిగా పండుగ కళ కనిపిస్తూ ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అయితే చాలా వరకు తగ్గిపోయిందని నాకు అనిపించింది. ఎందుకంటే కొన్ని మంచి విషయాలు కూడా జరుగుతున్నాయి. నేను ఇలా చేసిన తర్వాత ఈ పరిహారాలు చేస్తున్నప్పుడే నాకు చాలా మంచిగా అనిపించింది. అందుకే తప్పకుండా మీకు ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నా కూడా ఇలాంటివి చెయ్యండి. ఉన్నా లేకపోయినా చేసుకుంటే ఎటువంటి నరదిష్టి కానీ ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో అస్సలు ఉండదు. నేనైతే అక్షరాలుగా చెప్తున్నాను. మీరు ట్రై చేసి చూడండి. మీరు ఫలితం మీరే చెప్తారు. ఆ తర్వాత నాకే కామెంట్లో తెలియజేస్తారు. ఎందుకంటే నాకు రిజల్ట్ ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.